సో ఫస్ట్ లూప్స్ అంటే a loop in a Python is a way to repeat a block of code multiple lines until a certain condition is met. It helps you avoid writing the same code again and again. అంటే ఇక్కడ మీకేం అర్థం అయ్యిండదు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, నేను టెన్ లైన్స్ అనేవి హెలో ప్రింట్ అనేది రన్ చేశా. సో హెలో ప్రింట్ అనేది 10 టైమ్స్ రావాలి కాబట్టి నేను ప్రింట్ స్టేట్మెంట్ని 10 టైమ్స్ ప్రింట్ చేశా. సో 10 టైమ్స్ రాశా. ఈ కోడ్ అనేది నాకు చాలా ఉంది, అంటే లైక్ ఎక్కువ లైన్స్ ఉన్నాయి కదా, చూడడానికి కొంచెం బాగాలేదు కదా చూడడానికి కూడా. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, 10 టైమ్స్ ప్రింట్ అయింది కదా. నెక్స్ట్ అలాగే కింద కూడా నేను ఫస్ట్ నెంబర్ నుంచి ఆల్మోస్ట్ 15 నెంబర్ వరకు, సో 15 నెంబర్ వరకు నాకు అవుట్పుట్లో రావాలా. సో 1 to 15 నెంబర్స్ అలా రావాలంటే ఏం చేయాలా, మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఫస్ట్ ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3, ప్రింట్ 4 అని అట్లా 50 వరకు ఇవ్వాల. కోడ్ అనేది ఇది ఎంతైందో చూడండి. అండ్ అలాగే మనకు టైం వేస్ట్ ఇంత కోడ్ రాయాలంటే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అసలు సరిగ్గా కనపడదు, ఎట్లా పడితే అట్లా ఉంది కోడ్ అంతాను, నీట్నెస్ ఎక్కువ లేదు. సో ఇవన్నీ వస్తాయి. ఇక్కడ రన్ అయ్యేకేం రన్ అవుతుంది, కాకపోతే మనకి కొంచెం చూడడానికి కానీ లేదా అంత బాగాలేదు కదా. సో అందుకని మనం లూప్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఈ లూప్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఫర్ లూప్ అని ఒకటి, వైల్ లూప్ అని ఒకటి. సో ఫర్ లూప్ అంటే ఒక కోడ్ని మనకి ముందే ఆ పర్టికులర్ నెంబర్స్, అంటే మీకు ఎగ్జాంపుల్తోనే చెప్తా. ఈ కోడ్లో నాకు 50 నెంబర్స్ ఇచ్చాం కదా. సో ఇక్కడ నాకు 50 నెంబర్స్ అని, నేను 50 నెంబర్స్ని పర్టికులర్గా రన్ చేయాలని నాకు ముందే తెలుసు అనుకో, అలాంటి కేసెస్లో ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఫర్ అంటే దీనికి ఓపెనింగ్ అనమాట. సో ఇది ఫర్ లూప్ మీన్స్ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి కోడ్ అనేది రిపీటెడ్గా రావాలి కాబట్టి ఈ ఫర్ అనేస్తానే దానికి అర్థం అయిపోతుంది, ఓహో ఇది ఫర్ లూప్ అని. నెక్స్ట్ ఇక్కడ ఎక్సామ్ పెట్టా కదా, ఇది ఫర్ లూప్ వేరియబుల్. మీకు ఇంకోటి ఏంటంటే వేరియబుల్స్లో మీకు ఆల్రెడీ వేరియబుల్స్ తెలుసు. సో మనం వేరియబుల్స్ ఎట్లా ఇస్తాము, ఎక్స్ ఈక్వల్స్ టు పెట్టేసి ఇందులో ఏదో వాల్యూ, సర్టెన్ వాల్యూ పెట్టేస్తాం. సో ఇలా కూడా వేరియబుల్ ఇవ్వచ్చు. సో ఇది ఇక్కడ ఎక్స్ ఇచ్చాం కదా, సో ఇక్కడ ఎక్స్ ఇచ్చా, నెక్స్ట్ ఇక్కడ వై కూడా ఇవ్వచ్చు వేరియబుల్. సో ఇలా రెండు సేమ్ ఫర్లో మనం నార్మల్ వేరియబుల్ కానీ ఫర్ వేరియబుల్ కానీ రెండు సేమ్ ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు. సో డిఫరెంట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఎక్స్ అనేది ఇక్కడ ఫర్ వేరియబుల్ అనమాట. నెక్స్ట్ ఇన్ అంటే ఈ ఎక్స్ వేరియబుల్కి సంబంధించింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ ప్రింట్ అయినా నెక్స్ట్ నెంబర్ యాడ్ చేసుకుంటుంది. అది ఎలా యాడ్ చేసుకుంటుంది అంటే ఈ సర్టెన్ రేంజ్ ఇచ్చాం కదా 51 అని, ఈ 51 వరకు ఫస్ట్ నెంబర్ అయిపోతానే నెక్స్ట్ సెకండ్ నెంబరు, దాని నెక్స్ట్ థర్డ్ నెంబరు, దాని నెక్స్ట్ ఫోర్త్ నెంబరు, దాని నెక్స్ట్ ఫిఫ్త్ నెంబరు, అలా అడిషన్ అనేది చేసుకుంటూ పోతుంది అంటిల్ 50 నెంబర్ వరకు. ఇది జస్ట్ 50 నెంబర్ వరకే వస్తుంది, ఎందుకు కానీ నేను ఇక్కడ 51 ఇచ్చా. సో 51 ఇవ్వడం వల్ల 50 నెంబర్ వరకే స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూసారా 50 నెంబర్ వరకు రన్ అయింది. నేను జస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్నే రాసా, జస్ట్ 2 లైన్స్ రాసా అంతే, ఇంకేం రాయలే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 50 నెంబర్స్ రావాలి కాబట్టి ఇక్కడ 50 లైన్స్ నేను రాసిన. సో ఇది కోడ్ అంతా గజిబిజిగా ఉంది, మనకి టైం వేస్ట్ ఇంత కోడ్ రాయడం వల్ల అన్ని ఇట్లా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. సో ఫర్ లూప్ యూజ్ చేస్తే జస్ట్ 2 లైన్స్లో 50 నెంబర్స్ అనేది రన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇదే ఇంపార్టెంట్, ఇక్కడ మనం రేంజ్ ఇచ్చాం కదా, రేంజ్ అనేది నేను 51 ఇచ్చాను. సో 51 ఇవ్వడం వల్ల నాకు 50 నెంబర్కే స్టాప్ అయిపోతుంది. ఇక్కడ 50 అని స్టాప్ అయిపోయింది చూడండి. ఒకవేళ ఇక్కడ 50 అని ఇస్తా, 50 అని ఇచ్చి రన్ చేద్దాం ఇంకోసారి. సో అబ్జర్వ్ చేశారా 49 వరకే స్టాప్ అయిపోయింది. సో మనకి పర్టికులర్గా ఎన్ని నెంబర్స్ వరకు స్టాప్ కావాలో దాని నెక్స్ట్ నెంబర్ మనం రేంజ్లో ఇస్తామన్నమాట. సో ఇది ఫర్ లూపు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నేను సేమ్ మీకు ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినాం కదా, 10 టైమ్స్ హెలో వరల్డ్ ప్రింట్ చేసినామని, సేమ్ దాని బదులు ఇక్కడ మెసేజ్ చేసుకోవచ్చు. మెసేజ్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ మనం ఫర్ లూప్ని రాసేసి, ఇక్కడ ఫర్ లూప్లో రాసేసి ఫర్ లూప్ అని పెట్టేసి ఒక వేరియబుల్ తీసుకొని నెక్స్ట్ ఇన్ అనే కీవర్డ్ని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ రేంజ్ అని పర్టికులర్గా మన రేంజ్ ఎంత రావాలి అని రాస్తాం. ఇక్కడ నేను 50 అని ఇచ్చాం కదా, 50 అని ఇచ్చేసి ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేయాలి, అంటే వేరియబుల్ నేమ్ ఇక్కడ పెట్టలే,
మెసేజ్ పెడుతున్నా ఏమని హెలో అని ప్రింట్ కావాలా ఎన్ని టైమ్స్ 49 టైమ్స్. సో ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూసారా ఇలా 49 టైమ్స్, ఇది 49 టైమ్స్ ఉంది, ఇలా 49 టైమ్స్ హలో అని అవుట్పుట్ వచ్చింది. సో ఇలా ఫర్ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇక్కడ కూడా నేను ఫర్ లూపే యూజ్ చేసిన. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రేంజ్లో నేను ఇందాక ఒక్క నెంబరే తీసుకున్నా, అంటే పర్టికులర్గా నాకు ఎక్కడ స్టాప్ కావాలో అక్కడి వరకే తీసుకున్నా. బట్ ఇందులో 2 నెంబర్స్ తీసుకున్నా. ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకు స్టార్ట్ వాల్యూ వస్తుంది, సెకండ్ నెంబర్ వచ్చేసి ఎండ్ వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి నాకు 10 నెంబర్స్ వరకు 10th నెంబర్ దగ్గర ఎండ్ కావాలి. 10th నెంబర్ దగ్గర ఎండ్ కావాలంటే దాన్ని నెక్స్ట్ నెంబర్ ఇస్తాం. సో నెక్స్ట్ నెంబర్ ఎంత, 10 తర్వాత 11 కాబట్టి ఇక్కడ 11 ఇచ్చా. ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. చూసారా ఇక్కడ ఫస్ట్ నెంబర్ దగ్గర స్టార్ట్ అయింది, నెక్స్ట్ 10th నెంబర్ దగ్గర స్టాప్ అయిపోయింది. సో ఇలా మనం రేంజ్ అనేది ఇస్తాం అనమాట. సో నెక్స్ట్ది చూద్దాం. ఇక్కడ కూడా అంతే, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది మీరు అబోవ్ ప్రోగ్రామ్స్తో కంపేర్ చేస్తే. ఇక్కడ నేను కండిషన్ అనేది యూజ్ చేస్తాను, ఇఫ్ కండిషన్ అనేది. సో ఫర్ లూప్ ఇచ్చేసి ఫస్ట్ ఫర్ లూప్ స్టేట్మెంట్ రాసేసిన, స్టార్టింగ్ నెంబర్ 1తో స్టార్ట్ కావాలా, ఎండ్ అనేది 23 నెంబర్ దగ్గర స్టార్ట్ కావాలా. కండిషన్ ఏమి ఇచ్చానంటే ఎక్స్ మాడ్యులస్ 2, అంటే నాకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే ప్రింట్ కావాలా, ఆడ్ నెంబర్స్ నాకు అవసరం లేదు, అలా అని కండిషన్ ఇచ్చా. సో ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూసారా ఈవెన్ నెంబర్స్ ఒక్కటే 20 వరకు ప్రింట్ అయిపోయినాయి, ఆడ్ నెంబర్స్ ఒక్కటి కూడా లేవు. సో ఇలా మనం ఇఫ్ కండిషన్స్ కూడా దీంట్లో యూజ్ చేస్తాం ఈ ఫర్ లూప్స్లో. ఇఫ్ కండిషన్ అనే కాదు, మీరు వేరేటి కూడా ఇంకా మనకి ఏమేమి చేసినామో అవన్నీ వస్తాయి, అవన్నీ నిదానంగా చూద్దాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్లో నేను ఫస్ట్ మనం ముందు ఎలా అయితే చేసామో అలాగే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఈ వేరియబుల్లో ఒక ఇన్పుట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా, అంటే నేమ్ తీసుకుంటాను యూజర్ నుంచి. సో ఇక్కడ ఫర్ అనే కీవర్డ్ ఇచ్చేసి ఒక ఫర్ వేరియబుల్ ఇచ్చిన, మళ్ళీ ఈ ఫర్ వేరియబుల్ నుంచి మనకి నేమ్ అనేది ఇన్పుట్ రావాలి కాబట్టి ఇన్ అనే కీవర్డ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ నేమ్, మనం ఇక్కడ నేమ్ ప్రింటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేమ్ అనేది తీసుకుంటున్నా. రేంజ్ ఏమి ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నెంబర్స్ నేమ్ యూజ్ చేయలే కదా నేను, అందుకని నేను ఇక్కడ నేమ్ రేంజ్ తీసుకోలే. కాకపోతే ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్లో నాకు ఈ క్యారెట్ సిహెచ్ అనేది ప్రింట్ కావాలి కదా ఫర్, అంటే ఇక్కడ యాక్చువల్గా ఫర్లో ఇచ్చాం కదా, ఈ ఫర్లో ఇచ్చిన వేరియబుల్ని మనం ప్రింట్ స్టేట్మెంట్లో కూడా ఇస్తాం అనమాట. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో అబ్జర్వ్ చేశారా నేమ్ అనేది ప్రింట్ అయింది. ఎట్లా ఒక్కో వర్డ్ లైన్ బై లైన్గా ప్రింట్ అయింది. ఇలా ఫర్ లూప్లో ఈ క్యారెక్టర్స్ అనేవి ఇలా ప్రింట్ అవుతాయి అనమాట. ఓకే నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రోగ్రాంలో ఒక మార్క్స్ అనే వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్లో నేను కొన్ని వాల్యూస్ని ఇచ్చా. సో 45, 78, 83, 90 ఇలా 4 మార్క్స్ ఇచ్చా అనమాట. ఇందులో మళ్ళీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు లాస్ట్ ప్రోగ్రాంలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ వేరియబుల్ తీసుకున్నా అండ్ ఫర్లో క్యారెక్టర్ సిహెచ్ అనే వేరియబుల్ తీసుకున్నా, క్యార్ వేరియబుల్. సో ఈ నేమ్ వేరియబుల్, ఈ ఫర్లో వేరియబుల్ రెండు సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఇవ్వండి, ఇక్కడ ఎక్స్ అయినా ఇవ్వండి. సో ఒకసారి ఎక్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా ఎక్స్ ఇవ్వాలా. సో ఇలా అవుట్పుట్ ఇచ్చాను చూసారా. సో దీనికి ఎటువంటి సంబంధం లేదు, మనకి నార్మల్ వేరియబుల్కి ఫర్ లూప్ వేరియబుల్కి. మీరు ఫర్ లూప్లో ఏ వేరియబుల్ ఇచ్చినా అది రన్ అవుతుంది, కాకపోతే ప్రింట్ స్టేట్మెంట్లో ఫర్ లూప్ వేరియబుల్ ఇవ్వాలి. ఓకే నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రోగ్రాంలో ఒక మార్క్స్ అనే వేరియబుల్ తీసుకున్నా, ఈ మార్క్స్ అనే వేరియబుల్లో కొన్ని మార్క్స్ అనేవి ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఈ మార్క్స్ ఇక్కడ ఫస్ట్ నేను వేరియబుల్ ఏమని తీసుకున్నా, మార్క్స్ అని తీసుకున్నా. ఫర్ లూప్లో ఎం అని వేరియబుల్ తీసుకున్నా. సేమ్ అలాగే ఉంది, లాస్ట్ ప్రోగ్రాంలో ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అలాగే తీసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో ఫస్ట్ నాకు సబ్జెక్ట్ మార్క్స్ అని వచ్చేసి మార్క్స్ అన్ని ఒక్కో సబ్జెక్ట్కి ప్రింట్ కావాలా. సార్ అవుట్పుట్ చూద్దాం. సో చూసారా సబ్జెక్ట్ మార్క్స్ అని ప్రింట్ అయింది. దాని తర్వాత ఫస్ట్ ఏముంది 45 ఉంది కాబట్టి ఇక్కడ 45 ప్రింట్ అయింది. నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్స్ అని ప్రింట్ అయ్యి నెక్స్ట్ 78 ఉంది కాబట్టి ఇక్కడ 78 ప్రింట్ అయింది. మళ్ళీ 83 మార్క్స్ కాబట్టి నెక్స్ట్ 83 అని ప్రింట్ అయింది. నెక్స్ట్ 93 కాబట్టి 93 అని ప్రింట్ అయింది. సో ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం.
సో సేమ్ ఈ ప్రోగ్రామ్ రెండు ఒకటే, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నేను అరే తీసుకున్నా, అరే మీకు రాలేదు కదా ఇంకా. ఓకే, అది తీసేస్తా. సో ఈ ప్రోగ్రామ్ రెండు సేమే, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే వేరియబుల్స్ అన్నమాట. సో ఫర్ లూప్ లో వేరియబుల్స్ అనేది ఏవైనా తీసుకోవచ్చు, ఏవి తీసుకున్నా ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అని డిఫరెన్స్ చూపించడానికి ఈ ప్రోగ్రామ్ మీకు. సో ఇక్కడ నేను ఫస్ట్ మార్క్స్ అనే వేరియబుల్ తీసుకున్నా, ఈ మార్క్స్ అనే వేరియబుల్లో తీసుకొని కొన్ని మార్క్స్ అనేది ఎంటర్ చేశాను. సో ఫస్ట్ లూప్ చూసిన, ఫస్ట్ లూప్ లో ఏముంది, ఫర్ లూప్ లో ఎం అనే వేరియబుల్ ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చా, మార్క్స్ అని చెప్పేసి ప్రతి దానికి మార్క్స్ అని 4 టైమ్స్ ప్రింట్ కావాలి. నెక్స్ట్ అగైన్ సెకండ్ ఫర్ లూప్ తీసుకున్నా, ఈ సెకండ్ ఫర్ లూప్ లో స్కోర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా, ఫర్ లూప్ వేరియబుల్. నెక్స్ట్ ఇక్కడ ఈఎం వేరియబుల్ వేరే, అంటే ఫస్ట్ ఫర్ లూప్ వేరే, సెకండ్ ఫర్ లూప్ వేరియబుల్ వేరే అనమాట. నెక్స్ట్ థర్డ్ ఫర్ లూప్ వేరియబుల్ తీసుకున్నా, థర్డ్ ఫర్ లూప్ వేరియబుల్లో ఎక్స్ అని తీసుకున్నా. అగైన్ మళ్ళీ ఫోర్త్ ఫర్ లూప్ వేరియబుల్లో యాపిల్ అని తీసుకున్నా. ఒకసారి ఈ కోడ్ని రన్ చేద్దాం. ఇదంతా సేమే, బట్ నేను చేంజ్ చేసినది అంటే ఒక్కటే, వేరియబుల్స్ ఫర్ లూప్ వేరియబుల్స్ ఒక్కటే నేను చేంజ్ చేశాను, మొత్తం అంతా ఒకటే అనమాట. సో చూసారా, కోడ్ అనేది రన్ అయింది ఎన్నిసార్లు. ఫస్ట్ ఇక్కడ మార్క్స్ అనేది తీసుకున్నాం కదా, ఎం అనే వేరియబుల్ తీసుకున్నాం కదా, ఈ ఎం అనే వేరియబుల్ 4 టైమ్స్ రన్ అయింది. నెక్స్ట్ స్కోర్ అనే వేరియబుల్ తీసుకున్నా, ఈ స్కోర్ అనే వేరియబుల్ అగైన్ 4 టైమ్స్ రన్ అయింది. నెక్స్ట్ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నా, ఈ ఎక్స్ అనే వేరియబుల్ 4 టైమ్స్ రన్ అయింది. నెక్స్ట్ ఫైనల్ గా యాపిల్ అనే వేరియబుల్ తీసుకున్నా, ఈ యాపిల్ అనే వేరియబుల్ 4 టైమ్స్ రన్ అయింది. ఇలా పర్టికులర్ గా 4 టైమ్స్ ఎందుకు రన్ అయింది, 5 టైమ్స్ 6 టైమ్స్ కూడా కావచ్చు కదా, 2 టైమ్స్ కూడా కావచ్చు కదా, 4 టైమ్స్ ఎందుకు అయిందంటే ఇక్కడ నేను వాల్యూస్ అనేది 4 ఇచ్చాం కాబట్టి 4 టైమ్స్ ప్రింట్ అయింది అనమాట. నెంబర్స్ అనేటివి వేరియబుల్స్ లో అసలు ఇవ్వకూడదు. మీరు వేరియబుల్స్ డిస్కస్ చేసినప్పుడు కూడా దాంట్లో పర్టికులర్ కొన్ని రూల్స్ ఉంటాయి. నెంబర్స్ కానీ స్టార్టింగ్ లో నెంబర్స్ తో వేరియబుల్ ఇవ్వకూడదు, కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేయకూడదు, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. అదే రూల్స్ ఈ ఫర్ లూప్ వేరియబుల్ కూడా అప్లికేబుల్ అవుతాయి అనమాట. సో ఇందులో ఫస్ట్ రూలే ఈ 1 అని ఇవ్వకూడదు, ఇలా 1 ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో అందుకే ఇక్కడ మీకు ఆల్రెడీ రెడ్ అమ్మడింది. నెక్స్ట్ మార్క్స్ అని, అంటే ఇక్కడ ఏ వేరియబుల్ ఇచ్చామో అదే వేరియబుల్ ఇక్కడ ఇవ్వకూడదు. ఎందుకంటే మనం లాస్ట్ లో రేంజ్ ప్లేస్ లో డిఫైన్ చేసే కూడా ఈ వేరియబులే కదా, ఈ వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు ఈ మార్క్స్ అన్ని ప్రింట్ అవుతాయి. సో అందుకని ఇక్కడ సేమ్ వేరియబుల్ ఉండకూడదు అనమాట, ఆ వేరియబుల్ కొంచెం డిఫరెంట్గా వెళ్ళా. నెక్స్ట్ ఈ దీంట్లో థర్డ్ వేరియబుల్ ఏమి ఇచ్చా, ఇఫ్ అని ఇచ్చా. ఇఫ్ అనేది మన కంట్రోల్ స్టేట్మెంట్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా వేరియబుల్స్ గా ఇవ్వకూడదు, ఇలా ఇస్తే ఎర్రర్స్ వస్తాయి అనమాట. సార్ చూద్దాం, చూసారా, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ అని ఇలా ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇవి ఫర్ లూప్స్ కి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ రేంజ్. రేంజ్ అంటే మీకు ఇందాక చెప్పా, లైక్ ఇక్కడ 50 టైమ్స్ ఇచ్చాను. సో 50 అని నెంబర్ ఇవ్వడం వల్ల 49th నెంబర్ వరకు రన్ అయిందని. సో ఇదొక టైప్ ఆఫ్ రేంజ్ అనమాట. అంటే పర్టికులర్ నెంబర్ వరకు రన్ కావాలంటే పర్టికులర్ ఇలా ఒక రేంజే ఇస్తాం. లేదు నాకు పర్టికులర్ స్టార్టింగ్ నెంబర్ నుంచి నాకు ఎండింగ్ నెంబర్ నేను మెన్షన్ చేస్తాను. సో ఆ నెంబర్స్ మాత్రమే నాకు ప్రింట్ కావాలనుకుంటే మళ్ళీ దానికి సపరేట్గా ఇస్తాం. సో ఇలా 1, 11 అని. నెక్స్ట్ మళ్ళీ ఇలా కాదు, నాకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ కావాలనుకుంటే అలా కూడా ఇవ్వచ్చు. ఒకసారి చూద్దాం అది కూడా. చూసారా, ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్స్, ఇది కాదు, ఇది జస్ట్ 2 అని పెట్టా. 2 అని ఎందుకు పెట్టానంటే ఇప్పుడు 1 అనేది రన్ అయింది అనుకోండి, 2 అనే నెంబర్ రాకూడదు. నెక్స్ట్ ఒక నెంబర్ వదిలిపెట్టి ఒక నెంబర్ రావాలా. సో 1 అనేది రన్ అయితే 2 అనేది రాకూడదు. నెక్స్ట్ అవుట్పుట్ లో 3 రావాలా, 4 రాకూడదు, 5 రావాలా, 6 రాకూడదు, 7 రావాలా. సో అలా రావాలన్నమాట. అలా రావడానికి ఈ 2 అనేది పెట్టా. ఒక నిమిషం, చూసారా, ఫస్ట్ 1 వచ్చింది, మళ్ళీ 3 వచ్చింది, మళ్ళీ 5 వచ్చింది, మళ్ళీ 7 వచ్చింది, 9. ఇలా ఒక్కో నెంబర్ మిస్ అవ్వకుండా ఒక నెంబర్ తర్వాత ఇంకోటి వస్తుంది అనమాట. సో ఇది పర్టికులర్ రేంజ్ అనమాట. సో ఇక్కడ 2 అని ఎందుకు ఇచ్చాం, మనం ఇక్కడ స్కిప్ చేస్తాను, ఒక నెంబరే కదా, మనం 2 నెంబర్ ఇక్కడ 2 అని ఎందుకు మెన్షన్ చేసామని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి 1 అనేది పెట్టేసి ఇక్కడ రన్ చేద్దాం. సో 1 అనే నెంబర్ ఇస్తే ఇట్లా కంటిన్యూగా ప్రింట్ అవుతుంది అనమాట, స్కిప్ కాదనమాట. సో 1 నుంచి ఇక్కడ 20 రేంజ్ ఇచ్చాం కాబట్టి 19 వరకు కంటిన్యూగా ఒక్క నెంబర్ కూడా స్కిప్ కాకోకుండా కంటిన్యూగా రన్ అయింది. సో ఇలా 1 నెంబర్ ఇస్తే ఒక్కటి కూడా స్కిప్ తీసుకోదు. సో 2 ఇస్తే ఒక నెంబర్ని స్కిప్ చేసుకుంటుంది అనమాట. 2 అనే కదా, ఇక్కడ 3 అయినా ఇవ్వచ్చు. సో 3 ఇస్తే 2 నెంబర్స్ స్కిప్ చేసుకుంటుంది. 1 అని అవుట్పుట్లో వచ్చింది కదా, 2, 3 స్కిప్ చేసేసి డైరెక్ట్ 4 ప్రింట్ అయింది.
నెక్స్ట్ 5 6ని స్కిప్ చేసేసి 7 ప్రింట్ అయింది. నెక్స్ట్ 8 9 స్కిప్ చేసేసి 10 ప్రింట్ అయింది. సో ఇలా మనం రేంజ్ వాల్యూస్ అనేవి ఇస్తాం అనమాట. సో ఈ కోడ్ కూడా మీకు కరెక్టే, కాకపోతే ఇక్కడ పైన ఎర్రర్ వచ్చింది కదా, ఇలా సింబల్ పడింది కదా, అందుకని ఇలా మీకు రెడ్ కలర్ సింబల్ పడింది. ఈ కోడ్ కూడా కరెక్ట్. ఒకసారి రన్ చేసి చూపిస్తా. చూసారా 0 1 2 3 4 అని రన్ అయింది. ఇక్కడ 5 రేంజ్ ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్ ఇది కూడా ఇక్కడ రెడ్ సింబల్ పడిందని ఎర్రర్ ఏం లేదు, ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ 2 అనే స్టార్టింగ్ రేంజ్ ఇచ్చా, నెక్స్ట్ 7 అని 6 వరకు రావాలి కాబట్టి 7 అనేది ఎండింగ్ రేంజ్ ఇచ్చా. సో నాకు 6 నెంబర్స్ వరకు 2 నుంచి 6 వరకు కంటిన్యూగా ప్రింట్ అయినాయి. సో ఇలా ఫర్ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇది ఫర్ లూప్స్ లో రేంజ్కి సంబంధించింది. నెక్స్ట్ ఇందులోని లూప్స్ లోనే మనకి ఇంకో టైప్ ఉంది, వైల్ లూప్ అనేది. వైల్ లూప్ అంటే కోడ్ అనేది రిపీట్ చేస్తుంది కండిషన్ ట్రూ అయ్యే వరకు. సో అందుకని ఈ వైల్ లూప్ అనేది. కాకపోతే ఫర్ లూప్ కి వైల్ లూప్ కి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఫర్ లూప్ లో మనకి పర్టికులర్ రేంజ్ వరకు, అంటే ఇప్పుడు మనకి 15 నెంబర్స్ ప్రింట్ కావాలా అని మనకు ముందే తెలుసు. అలా ముందే ఒక కండిషన్ తెలిసినప్పుడు ఫర్ లూప్స్ అనేది యూజ్ చేస్తాం. వైల్ లూప్ అనేది ఒక పర్టికులర్ కండిషన్ ని రిపీటెడ్ గా రన్ కావడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఒకసారి మీకు ఈ ప్రోగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నేను ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఈ ఎక్స్ అనే వేరియబుల్లో ఒక ఇన్పుట్ నెంబర్ తీసుకుంటున్నా యూజర్ నుంచి. సో ఈ ఇన్పుట్ నేను ఏ ఇన్పుట్ అయితే నెంబర్ తీసుకున్నానో ఆ నెంబర్ అనేది నాకు <5 ఉండాల. అలా ఉంటేనే నాకు అవుట్పుట్ వస్తుంది, లేకోకుండా అవుట్పుట్ రాదు. ఒకసారి రన్ చేసి చూద్దాం. 3 అనేది వచ్చింది కదా. సో 3 నుంచి స్టార్ట్ అయింది నెంబరు 3 4 5 అనేది. సో ఇది ఎలా రన్ అవుతుందంటే ఇక్కడ పర్టికులర్ ఇన్పుట్ అనేది నేను 3 తీసుకున్నా. సో 3 నెంబర్ అనేది ఇక్కడ ఎక్స్ దగ్గర చెక్ చేసుకుంటుంది. 3 కంటే 5 లెస్ దాన్ కాదా అని చెక్ చేసుకుంటుంది. లెస్ దాన్ అయితే 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ +1 అని ఇక్కడ ఆపరేషన్ ఇచ్చా. ఈ ఆపరేషన్ అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. సో 3 + 1 ఎంత 4 కదా. నెక్స్ట్ 4 ప్రింట్ అవుతుంది. ఆ 4 ప్రింట్ అయ్యే ముందు కండిషన్ చెక్ చేసుకుంటుంది, మరి ఈ 4 అనేది 5 కంటే లెస్సా కాదా అని. లెస్ కాబట్టి 4 ప్రింట్ అయిపోతుంది. అగైన్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఈ 4 + 1 అనేది అడిషన్ అవుతుంది. సో 4 + 1 5. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ 5 అనే దగ్గర చెక్ చేసుకుంటుంది. సో 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాదా అని. సో 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాబట్టి 5 అనేది ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ 5 తర్వాత ఇంకో నెంబర్ చెక్ చేసుకుంటుంది. సో 5 + 1 ఎంత 6 కదా. ఈ 6 నెంబర్ దగ్గర చెక్ చేసుకుంటుంది అనమాట. సో 6 అనేది 5కి లెస్సా కాదా అని. లెస్ కాదు కాబట్టి ఇక్కడికి లూప్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఒక కండిషన్ ని రిపీటెడ్ గా రన్ చేస్తుంది పర్టికులర్ కండిషన్ ట్రూ అయ్యే వరకు. ఈ 5 వరకు ట్రూ అయింది కాబట్టి మనకి ఇక్కడ వరకు 5 వరకు అవుట్పుట్ అనేది ఇచ్చింది. 5 తర్వాత 6. సో 6 అనేది 5 కంటే లెస్ కాదు, గ్రేటర్ కాబట్టి ఇక్కడికి స్టాప్ అయిపోతుంది లూప్. ఇలా వైల్ లూప్స్ యూజ్ చేస్తాం. సో ఇంకోసారి ఇక్కడ 6 అని ఇచ్చాం కదా, ఒకసారి ఇన్పుట్ డిఫరెంట్గా ఇద్దాం. ఇంకోసారి రన్ చేసి 6 అని ఇచ్చాం కదా. ఇక్కడ ఏం రన్ కాల, జస్ట్ ఊరికే ఎంటర్ అయిన నెంబర్ అని 6 అయింది అనమాట. అంటే ఇక్కడ మనం కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో కాబట్టి లూప్ అనేది స్టాప్ అయిపోతుంది, ఇంకా ఎగ్జిక్యూట్ కాదు. ఇలా వైల్ లూప్ ని యూజ్ చేస్తాం. సో కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఈ వైల్ లూప్ ని ఇంకా కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ పాస్వర్డ్ అనే వేరియబుల్ ఇచ్చేసి స్ట్రింగ్ అని జస్ట్ స్ట్రింగ్ ఒక్కటి పెట్టాను, కానీ ఈ స్ట్రింగ్ లో వాల్యూ నేమ్ నేను ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ వైల్ అనే కీవర్డ్ ఇచ్చా. వైల్ అనే కీవర్డ్ ఇచ్చేసి ఇక్కడ నేను కండిషన్ ని చెక్ చేసుకుంటున్నా. అంటే ఏమని, పాస్వర్డ్ అనేది ≠ పైథాన్ కావాలా అని. నెక్స్ట్ మళ్ళీ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలా, ఎంటర్ పాస్వర్డ్ అని. యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్న తర్వాత మనకి ప్రింట్ కావాలా ఏమని, ఇన్పుట్ ఒకవేళ కరెక్ట్ అయితే యాక్సెస్ గ్రాంటెడ్ అని. ఒకసారి దీన్ని అవుట్పుట్ చూద్దాం. సో యాక్సెస్ గ్రాంటెడ్ అని. సో ఈ వైల్ లూప్ లో ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. రెండు సిమిలర్ గా ఉంటే యాక్సెస్ గ్రాంటెడ్ అని వస్తుంది. ఇది మీకు కొంచెం అర్థం కాకపోయినచ్చు, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఇక్కడ పాస్వర్డ్ అనేది ఒక వేరియబుల్ ఇచ్చా. ఈ పాస్వర్డ్ లో నేను స్ట్రింగ్ అనేది సేమ్ ఇచ్చా. అంటే స్ట్రింగ్ ఇచ్చేసి ఇక్కడ వాల్యూ ఎంటర్ చేయలే. నెక్స్ట్ వైల్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఈ వైల్ అనే కీవర్డ్ కి ఒక కండిషన్ ని ఇచ్చేసా. ఏమని, పాస్వర్డ్ అనేది ≠ పైథాన్ కావాల. అలా పైథాన్ అన్నప్పుడు నాకు మళ్ళా యూజర్ అనేవాడు మళ్ళీ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ని. అలా ఒకవేళ పైథాన్కి ఈక్వల్ అయితే డైరెక్ట్ నాకు ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ కావాలి, ఏమని, యాక్సెస్ గ్రాంటెడ్ అని. ఒకసారి నేను ఇక్కడ ఏం వాల్యూ ఇవ్వను, జస్ట్ ఎంటర్ కొట్టేస్తా. నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్ అని వచ్చింది, మళ్ళీ ఎంటర్ కొడతా, ఎంటర్ పాస్వర్డ్ అని వచ్చింది.
ఇలా నేను నాకు ఇష్టం వచ్చిన సార్లు ఎంటర్ కొట్టుకొని పోయినాం కదా. సో ఇప్పుడు ఒకసారి పైథాన్ అని ఇక్కడ ఇద్దాం. పైథాన్ అని ఇస్తే యాక్సెస్ గ్రాంటెడ్ అని వస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా సేమ్ లాస్ట్ ప్రోగ్రామ్ లాగే ఉంటుంది, ఇంత ముందర చూసిన ప్రోగ్రామ్ లాగే, కానీ కొంచెం డిఫరెంట్. ఇక్కడ అంటే ఇది మామూలుగా వైల్ లూప్ ఇస్తే ఎలా ఉంటుంది, వైల్ లూప్ ఇవ్వకోకుంటే ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ఫస్ట్ మార్క్స్ అనే వేరియబుల్ తీసుకొని యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటున్నా, అంటే యూజర్ నుంచి మార్క్స్ తీసుకుంటున్నా. ఈ మార్క్స్ అనేది ఈక్వల్స్ టు ఈ స్ట్రింగ్ కి ఈక్వల్ కావాలి. ఇక్కడ ఏదైతే ఇచ్చానో దానికి ఈక్వల్ కావాలా. ఒకవేళ ఈక్వల్ అయితే యూ డిడ్ నాట్ ఎంటర్ యువర్ మార్క్స్ అని ప్రింట్ కావాలా. ఈక్వల్ కాకపోతే యువర్ స్కోర్డ్ మార్క్స్ అనేసి ఇట్లా ప్రింట్ కావాలా. సో ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. 56 ఇచ్చాయి ఇక్కడ మార్క్స్, యూ స్కోర్ 56 మార్క్స్ వచ్చింది. సో ఒకవేళ ఇక్కడ ఏమి ఇన్పుట్ ఏమి ఇవ్వకోకుండా జస్ట్ ఎంటర్ కొడదాం. మళ్ళీ ఇట్లా మెసేజ్ వచ్చింది కదా, యూ డిడ్ నాట్ ఎంటర్ అని. సో ఇది మనం ఇఫ్ ఎల్స్ లో యూజ్ చేస్తాం, అంటే కంట్రోల్ స్టేట్మెంట్ లో ఇలా ఈ కండిషన్స్ అనేది చెక్ చేస్తాం. అదే వైల్ లూప్ లో అయితే ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ తీసుకొని యూజర్ నుంచి సేమ్ యాజ్ యూజువల్ గా ఒక ఇన్పుట్ ఫస్ట్ యూజర్ నేమ్ తీసుకుంటున్నాం. సో యూజర్ నేమ్ తీసుకొని ఇక్కడ వైల్ అనే కీవర్డ్ ఇచ్చేసి ఈ యూజర్ నేమ్ ని చెక్ చేసుకుంటున్నా, నాట్ ఈక్వల్స్ టు దట్స్ ఇట్ కావాలా. ఒకవేళ అలా కాకోకుంటే ఈ స్టేట్మెంట్ ఈ లైన్ అనేది ఈ 2 లైన్స్ అనేది ప్రింట్ కావాలా. అయితే ఈ లైన్ అనేది థర్డ్ లైన్ అనేది ప్రింట్ కావాలి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం దీనికి. స్టూడెంట్ నేమ్ హేమంత్ అని ఇచ్చా. సో నేమ్ సేవ్డ్ వచ్చేసి హేమంత్ అని వచ్చేసింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అగైన్ నేను ఈ నేమ్ సేవ్డ్ అనేది ఇచ్చాం కదా. సో నేను ఇక్కడ ఎన్ని నేమ్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ రాకేష్ ఇస్తున్నా 2 నెంబర్స్. నెక్స్ట్ హరి ఇస్తున్నా 3, 4 నెంబర్స్ ఇచ్చా. ఇలా ఎన్ని నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఇలా ఎందుకైనా ఎన్ని నెంబర్స్ అయినా ఎందుకు తీసుకోవచ్చు అంటే నేను ఇక్కడ కండిషన్ ఇచ్చా ఏమని, ఒకవేళ నాట్ ఈక్వల్స్ టు కాకోకుంటే ఆ నేమ్ అనేది సేవ్ అయిపోయి అప్పర్ కేస్ లో రావాలి నాకు. సో ఇలా అప్పర్ కేస్ లో వచ్చా కదా, నేను ఇన్ఫాక్ట్ ఇక్కడ స్మాల్ లెటర్స్ లో ఇచ్చా కూడా నాకు అవుట్పుట్ లో అప్పర్ కేస్ లో వచ్చింది. అప్పర్ కేస్ లో రావాలా. మళ్ళీ అగైన్ ఏం రావాలా, ఎంటర్ స్టూడెంట్ నేమ్ అనేసి రావాలా. సో ఇక్కడ 5 నేమ్స్ అనేది ఇచ్చా. నెక్స్ట్ ఈ లైన్ ఇచ్చేద్దాం ఒకసారి, దట్స్ ఇట్ అని. ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో అటెండెన్స్ క్లోజ్డ్ అని వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ 5 నేమ్స్ తీసుకున్నా. 5 నేమ్స్ తీసుకున్న తర్వాత నాకు ఇంకా చాలు నేమ్స్, ఇక్కడతో నేను స్టాప్ చేయాలనుకున్నాను కాబట్టి దట్స్ ఇట్ అని మెసేజ్ చేశాను. సో దట్స్ ఇట్ అని ఈక్వల్ అయినప్పుడు ఈ దట్స్ ఇట్ కి ఈ నేమ్ కి ఈక్వల్ అయినప్పుడు మనకు డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ నాట్ ఈక్వల్ టు కాకపోతే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో ఇందాక ఇన్పుట్ లో హేమంత్ అని ఇచ్చా, హేమంత్ అనేది చెక్ చేసుకుంటుంది దట్స్ ఇట్ తో. నాట్ ఈక్వల్ కాబట్టి మళ్ళీ అగైన్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రాకేష్ అని ఇచ్చా, కే అనే స్పెల్లింగ్ మిస్టేక్ పోయింది, ఇది చెక్ చేసుకుంటుంది ఈ దట్స్ ఇట్ తో. ఈ దట్స్ ఇట్ తో ఈక్వల్ కాదు కాబట్టి మళ్ళీ ఈ కోడ్ రన్ అవుతుంది. నెక్స్ట్ హరి అని ఇచ్చా, హరి అనే వాల్యూ, హరి అనే నేమ్ ఈ దట్స్ ఇట్ తో చెక్ చేసుకుంటుంది. నాట్ ఈక్వల్ కాబట్టి అగైన్ ఈ కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. మళ్ళీ రవి అని ఇచ్చా, ఈ రవి అనేది కూడా దట్స్ ఇట్ తో నాట్ ఈక్వల్ కాబట్టి అగైన్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఈ 2 లైన్స్ రన్ అవుతాయి. సో ఇలా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక పర్టికులర్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనకి లూప్ అనేది రిపీటెడ్ గా రన్ అవుతూనే ఉంది. పర్టికులర్ కండిషన్ ట్రూ అయిన వెంటనే ఇక్కడ దట్స్ ఇట్ ఉంది కదా, ఈ దట్స్ ఇట్ అనేది నీకు ఇన్పుట్ లో ఇచ్చిన వెంటనే నాకు లూప్ అనేది స్టాప్ అయిపోయింది. ఇంకో అటెండెన్స్ క్లోజ్ అనేది మెసేజ్ వచ్చేసింది. సో ఇలా వైల్ లూప్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ ఫుడ్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఫుడ్ అనే వేరియబుల్ తీసుకొని యూజర్ నుంచి ఫుడ్ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫుడ్ ఐటమ్ కి డన్ అనే వాల్యూ ఈక్వల్ కాకపోకుంటే ఈ కోడ్ రన్ కావాలా, ఈక్వల్ అయితే ఈ కోడ్ రన్ కావాలా. ఓసారి అది చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్పుట్ లో ఇచ్చా ఏమని, ఫుడ్ ఈక్వల్స్ టు బిర్యానీ అని. అంటే ఇక్కడ ఇన్పుట్ లో బిర్యానీ అని ఇస్తున్నా. ఈ బిర్యానీ సో ఈ రెండు ఈక్వల్ అయితే ఈ ప్రింట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది.
సో ఇక్కడ బిర్యానీ ఇచ్చాం కదా, ఒకసారి ఎంటర్ కూడా. సో ఫుడ్ ఐటమ్ 180, ప్రైస్ 180 అని ప్రింట్ అయింది కదా. అగైన్ నాకు మళ్ళీ ఇన్పుట్ అనేది వచ్చింది, ఇన్పుట్ తీసుకోమని చెప్తుంది. ఎందుకంటే నేను లాస్ట్లో మళ్ళీ ఒక ఫుడ్ ఐటమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాక ఇంకో ఫుడ్ ఐటమ్ కూడా రావాలన్నమాట. సో అందుకని ఈ స్టేట్మెంట్ని ఇక్కడ రాశా. సో ఇప్పుడు పిజ్జా తీసుకుందాం. ప్రైస్ వచ్చేసి 250 వచ్చింది. సో ఇక్కడ పిజ్జాలో ప్రైస్ ఇచ్చాం కదా ప్రింట్ స్టేట్మెంట్లో, అది రన్ అయింది. ఈ పిజ్జా రెండు ఇక్కడ అయినాయి కాబట్టి రన్ అయింది. సో ఇప్పుడు చికెన్ తీసుకుందాం. ఐటమ్ నాట్ అవైలబుల్ అంటే ఒకవేళ ఈ ఇన్పుట్లో ఇచ్చిన అంటే ఈ కండిషన్లో ఇచ్చిన ఐటమ్స్ ఉంటే ఈక్వల్ అయితే ఈ ప్రైజెస్ అనేటి ప్రింట్ కావాలా, ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ అనేటివి. ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఐటమ్ నాట్ అవైలబుల్ అని ఒక మెసేజ్ వచ్చేలా ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ కావాలన్నమాట. సో ఇలా వైల్ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ డన్కి నాకు ఇక్కడ వరకు ఐటమ్స్ చాలు, నేను ఐటమ్స్ని డన్ కొట్టేస్తున్నా, డన్ అనే మెసేజ్ ఇచ్చేస్తున్నా. సో మెనూ క్లోజ్డ్ అని వచ్చేసింది కదా. ఇది ఎందుకు వస్తుందంటే ఈ డన్ అనే ఇన్పుట్ నెక్స్ట్ ఈ డన్ అనేది రెండు చెక్ చేసుకుంటుంది. ఈక్వల్ అయితే మెనూ క్లోజ్డ్ అని మెసేజ్ వస్తుంది, ఈక్వల్ అవ్వకుంటే ఈ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఈ ప్రోగ్రాంలో ఒక మొబైల్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఈ మొబైల్ అనే వేరియబుల్లో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా మొబైల్ నెంబర్ని. నెక్స్ట్ ఇక్కడ అగైన్ నేను కండిషన్ ఇస్తున్నా, వైల్ అనే లూప్ని యూజ్ చేసి వైల్ అనే కీవర్డ్ ఇచ్చేసి ఇక్కడ నాట్ ఆపరేటర్ని యూజ్ చేసా. నెక్స్ట్ ఇక్కడ నేను కండిషన్ అనేది చెక్ చేసుకుంటున్నా, ఏమని మొబైల్ అన్ని డిజిట్స్లో ఉండాలి, ఆల్ఫాబెట్స్లో ఉండకూడదు. ఇంకోటి ఏంది, మొబైల్ అనేది 10 నెంబర్స్ ఉండాలి. సో 10 కంటే తక్కువ ఉంటే నాకు ఇన్వాలిడ్ నెంబర్ అని ప్రింట్ కావాలన్నమాట. 10 కంటే తక్కువ ఉన్న ఇన్వాలిడ్ అనే ప్రింట్ కావాలి, నాకు ఆల్ఫాబెట్స్ యూజ్ చేసినా కూడా ఇన్వాలిడ్ నెంబర్ అని ప్రింట్ కావాలి. ఒకవేళ ఈ రెండు కరెక్ట్ అయితే ఎంటర్ మొబైల్ నెంబర్, ఒకవేళ ఈ రెండు మిస్టేక్ అయితే ఆల్ఫాబెట్స్ యూజ్ చేసినా లేదా నెంబర్స్ అనేది తక్కువ యూజ్ చేసినా కూడా ఇన్వాలిడ్ నెంబర్ అని వచ్చేసి ప్రింట్ అయ్యి మొబైల్ నెంబర్ మళ్ళీ అడుగుతుంది. ఒకవేళ ఇక్కడ నెంబర్స్ ఒకటే యూజ్ చేసి నెంబర్స్ కూడా ఈ 10 అనే నెంబర్తో ఈక్వల్ అయితే మొబైల్ నెంబర్ సేవ్డ్ అని ప్రింట్ అవుతుంది. సో ఒకసారి ఈ కోడ్ని రన్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేశా, అందుకని ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 10 నెంబర్స్ యూజ్ చేశా, బట్ క్యారెక్టర్స్ యూజ్ చేశా, కానీ అయినా కూడా నాకు ఈ ఇన్వాలిడ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అన్ ఆపరేటర్ అనేది పర్ఫామ్ చేస్తున్నా. అన్ ఆపరేటర్ అంటే 2 కండిషన్స్ ట్రూ కావాలా, ట్రూ కండిషన్ ట్రూ అయితేనే నాకు ఖచ్చితంగా అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఒకవేళ ఫాల్స్ అయితే టూ కండిషన్స్ ఎగ్జిక్యూట్ కాకపోతే అన్ ఆపరేటర్ అనేది వర్క్ అవ్వదు. సో ఇప్పుడు ఇంకోసారి ఇద్దాం. ఇక్కడ నేను 10 నెంబర్స్ ఇచ్చా. సో 10 నెంబర్స్ ఇచ్చాం కాబట్టి మొబైల్ నెంబర్ సేవ్డ్ అని వచ్చేసింది. ఇక్కడ ఒకసారి ఆర్ ఆపరేటర్ ఇద్దాం. ఇన్వాలిడ్ అనే వచ్చింది. సో ఈ మొబైల్ నెంబర్ కూడా చెక్ చేసుకుంటుంది. ఇక్కడ నేను 9 నెంబర్సే ఇచ్చా, ఇంకోసారి ఇద్దాం. నెంబర్ సేవ్డ్ అని వచ్చేసింది. ఇప్పుడే ఇలా నెంబర్ సేవ్డ్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ యూజ్ చేసిన అయినా కూడా నాకు నెంబర్ సేవ్డ్ అనే వచ్చేసింది. ఎందుకంటే ఈజ్ డిజిట్ ఇక్కడ ఆర్ ఆపరేటర్ అనేది చెక్ చేసుకున్నా, ఆర్ ఆపరేటర్ అనేది ఇచ్చాం కాబట్టి ఈ ఆర్ ఆపరేటర్ అనేది ఇవ్వడం వల్ల ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా కూడా మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డిజిట్ ని చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ డిజిట్ ఫాల్స్ అయిందా, సో ఈ డిజిట్ ఒక్కటే యూజ్ చేసినారా లేదా క్యారెక్టర్స్ కూడా యూజ్ చేసినారా అని చెక్ చేసుకుంటుంది. నేను క్యారెక్టర్స్ ని యూజ్ చేశా, సో ఇక్కడ క్యారెక్టర్స్ ని యూజ్ చేశాడు. ఇంకో కండిషన్ ఉంది కదా, అది కూడా చెక్ చేద్దామని ఇక్కడ చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ నేను 10 నెంబర్స్ ఇచ్చాను కదా, ఈ 10 నెంబర్స్ ని ఈ 10 నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి లేదో ఆ 10 నెంబర్స్ అనేవి 10 డిజిట్స్ ఉన్నాయి లేదా అని చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడ 10 ఉంటే ఓకే రన్ అవుతుంది, 10 లేకపోతే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. నేను ఇందాక 9 ఇచ్చాను కదా, ఇన్వాలిడ్ నెంబర్ అని ఎర్రర్ వచ్చింది. సరే ఇది లాస్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో నేను నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నా, యూజర్ నుంచి ఒక నేమ్ని ఇన్పుట్గా తీసుకుంటున్నా.
సో ఇక్కడ కూడా అంతే, సేమ్ కండిషన్ ఇచ్చా. ఇక్కడ వైల్ అనే కీవర్డ్ ఇచ్చేసి నాట్ అనే ఆపరేషన్ పెట్టా. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అనే వేరియబుల్లో నాకు ఏతోనే స్టార్ట్ కావాలా. ఒకవేళ అలా అయితే ఇక్కడ ప్రింట్ ఏ నేమ్ డస్ నాట్ స్టార్ట్ విత్ ఏ అని రాలా. ఒక అదర్ కీవర్డ్తో యూజ్ చేస్తే, అంటే వేరే క్యారెక్టర్తో యూజ్ చేస్తే మళ్ళీ ఏమని రాలా, ఎంటర్ నేమ్ అగైన్ అని రావాలా. ఒకవేళ ఏ అనే లెటర్తో మనం స్టార్ట్ చేస్తే వ్యాలిడ్ నేమ్ అని వచ్చేసి మన నేమ్ రావాలా. ఒకసారి రన్ చేసి చూద్దాం. విజయాన్ని ఎంటర్ చేశా. సో ఇక్కడ ఈ ఫస్ట్ నేమ్ అనేది దీంతో చెక్ చేసుకుంటుంది. దీంతో చెక్ చేసుకున్నాక ఈ విను ప్లస్ ఈ ఏను చెక్ చేసుకుంటుంది. రెండు ఈక్వల్ కాదు కదా, ఈక్వల్ కాదు కాబట్టి నేమ్ డస్ నాట్ స్టార్ట్ విత్ ఏ అని వస్తుంది. ఎంటర్ నేమ్ అగైన్ అని వస్తుంది. సో ఒకసారి ఏతోనే స్టార్ట్ చేద్దాం. అగైన్ నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ క్యాపిటలే ఇచ్చా కండిషన్లో, కానీ కండిషన్లో క్యాపిటలే ఇచ్చా, నేను యూజ్ చేసింది స్మాలే. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటుంది. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి అగైన్ నాకు ఎర్రర్ వచ్చేసి నేమ్ డస్ నాట్ స్టార్ట్ విత్ ఏ అని వచ్చేసి మళ్ళీ నేమ్ అనేది అగైన్ అడుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ వ్యాలిడ్ నేమ్ అని వచ్చేసి లూప్ అనేది ఎండ్ అయింది. సో ఇక్కడ నేను ఎందుకంటే ఇక్కడ ఎందుకు అయిందంటే ఫస్ట్ నేను క్యారెక్టర్ అనేది చెక్ చేసుకుంటుంది. స్టార్టింగ్ క్యాపిటలే చెక్ చేసుకుంటుంది, ఈ క్యాపిటలే చెక్ చేసుకుంటుంది. రెండు ఈక్వల్ కాబట్టి వ్యాలిడ్ నేమ్ అని వచ్చేసి మనకి లూప్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో నాట్ ఆపరేటర్ అంటే ఆపోజిట్ అని. సో ఇక్కడ నేను ఒకవేళ ఇక్కడ ఏ అనేది కండిషన్ ఇచ్చాం కదా, మీకు నాట్ ఆపరేటర్లో ఏం చెప్పా, ట్రూ అయితే ఫాల్స్ అని ప్రింట్ కావాలా, ఫాల్స్ అయితే ట్రూ అని ప్రింట్ కావాలా. సో అలా కావాలి కాబట్టి ఇక్కడ ఇచ్చా. సో ఇక్కడ ఏ అనేది కండిషన్ ఇచ్చా, ఏ అనేది కండిషన్ ఇచ్చాం కాబట్టి ఏ అనేది కాకుండా వేరేది యూజ్ చేస్తే నాకు ఈ ఎర్రర్ అనేది ప్రింట్ కావాలా. సో వేరే ఏతో స్టార్ట్ చేస్తే ఇలా ఈ లైన్ అనేది ప్రింట్ కావాలి. ఒకసారి ఈ నాట్ తీసేసి చూపిస్తాం, మీకే అర్థమవుతుంది. సో వ్యాలిడ్ నేమ్ మధు వచ్చేసింది. సో ఇక్కడ నేను కండిషన్ ఇచ్చా నేమ్ స్టార్ట్ విత్ అని, అయినా కూడా నాకు ఈ కండిషన్ ఇచ్చినా కూడా లూప్ అనేది ఎండ్ అయిపోయింది. ఎందుకు, నాట్ అనేది ఇవ్వలేదు అంటే ఈ నేమ్ అనేది డైరెక్ట్గా చెక్ చేసుకోదు. ఈ నాట్ అనే ఆపరేటర్ ఇవ్వడం వల్ల చెక్ చేసుకుంటుంది అనమాట. ఒకసారి ఇద్దాం, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చెక్ చేసుకుంటుంది. నాట్ అనే ఆపోజిట్ కాబట్టి మనం ఎం ఇస్తే ఎంకు ఆపోజిట్ ఏది, ఫాల్స్ కదా. సో అప్పుడు ఫాల్స్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనకి ఈ ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత మళ్ళీ మనం ఆగి ఇంకొన్ని ట్రై చేయాలి. సో ఇప్పుడు లూప్ అనేది ఎండ్ అయింది.